ఒకటే 2-3 క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు. మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది. ఎందుకంటే 2004 కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళ మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను అప్పటి ముఖ్యమంత్రి ఎవరిళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్కి పంపించును. అసలు తొమ్మిడిగట్టి దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయేది 3,000 ఎకరాలు చిల్లరనే. అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంతకుముందు ఆయన ఎగనే చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే. గవర్నర్గా విద్యాసాగరరావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గర బంధువు ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మడేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ళ వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాం, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఈ వాంటెడ్లు చేసినా అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీకి పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుగ్గులకు చర్య. అది ఇంకా మీరు రాండాం ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవా మీరు? ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి మీరు. యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్స్ 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాను. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండవది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd TMC తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd TMC. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మాడ, భీమా, ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేవెళ్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయి. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో నా గౌరవ మంత్రిగా ఒకటే కోరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్, దాని వాల్యూ ఎంత? BHEL మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో AMRPలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు పుట్టేది. 25 yearsలో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు. మురళి ENC గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్, ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్లు ఛార్జ్ చేసాను. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాను. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో, మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో, ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు. మధ్యలో గౌరవల్లి ప్రాజెక్టు దాన్ని ఆపేసాను. అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే, ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. గౌరవల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి. మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి. ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు, కొండపోచమ్మ నిండింది, మల్లన్న సాగర్ నిండింది. 10 గండిపేటలంతా కెపాసిటీతో 54,000 ఎకరాలు చేసిండు. దాని కింద ఆలేరు, బస్వాపూర్, భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఫీడర్ ఛానల్ తోటి మీరు ఒక 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. మొత్తం 97,000 ఎకరాలు చూపించింది మీరు. మళ్ళీ 3rd TMCకి టెండర్ పిలిచిన వానికి కూర్చోబెట్టి పని చేపిస్తున్నారు. మన నిజాం సాగర్ లిఫ్ట్ అంటున్నారు. గ్రావిటీతో కిందికి పోయే నీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు మీరు? సో ఐ వాంట్ టు నో దిస్ పాయింట్.
ఆనరబుల్ మినిస్టర్ కూడా చెప్తుంది నిజంగా ఈజీ మినిస్టర్ గారు. కొండపోతే ఎప్పుడు నిండా ఉంటుంది, ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్లు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అయిపోయింది, దాని గురించి మాట్లాడుతుంది. మాకు బాధ అనిపిస్తుంది, ఎప్పుడు నిండా ఉంటుంది, కిందికి ఒక 400 ఎకర్స్ పోతుంది, 1 ఎకరా నీళ్ళు వస్తలేదు దాని మీద. ఇప్పుడు నిజాం సాగర్ లిఫ్ట్గా మొన్న టెండర్లు పిలిచిండు. నేను ఇవాళ వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇవి తెలుసుకోవడానికి. నల్గొండ జిల్లాలో ఎన్నో 4-5 లక్షల నీళ్ళు ఇచ్చే, సరే ఇంత ఖర్చు పెట్టినావు, ఏం చేసావు, వాట్ ఇస్ ద బెనిఫిట్? ఎకరానికి 10-12 వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద. ఎకరానికి 12,000 మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఎంత రిటర్న్ వస్తున్నది? ఏం ఆలోచన నేను పనిచేసి దీన్ని సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్. దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించిన గంధమల్ల రిజర్వాయర్, ఆ 2 ప్రాజెక్టుల నిన్న నీళ్లున్నాయి, ఎక్కడ పోతలేవు, అది నింపి పెడుతున్నారు. ఎక్సెస్ అయితే మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులకు అదేవిధంగా పెద్దలు